Just look at this, guys. This entire chapter shocked every single One Piece fan. This video is all about chapter 1130. చాప్టర్ స్టార్టింగ్లో డోరీ అండ్ బ్రాగీతో ఉన్న స్ట్రా హ్యాట్స్ మెంబర్స్ మిగతా క్రూ మెంబర్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ మన ఫ్రాంకీ అంటాడు, గైస్ ఇక్కడితో వెతకడం ఆపేద్దాం, నేను ఖచ్చితంగా చెప్తున్నా మన వాళ్ళు అందరూ సేఫ్గానే ఉన్నారు. అండ్ రాబిన్ కూడా అంటుంది, ఫ్రాంకీ చెప్పింది నిజమే, మనం ఎల్బాఫ్లోకి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. డోరీ అండ్ బ్రాగీ అంటారు, సరే మీ ఇష్టం అని ఎల్బాఫ్లోకి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్ చేంజ్ అవుతుంది. మనం లుఫీ రియాక్షన్ని చూస్తాము. లుఫీ అంటాడు, ఇది చాలా పెద్దగా ఉంది, ఆ చెట్టును చూడండి, ఇది 1000 years పాతది. అండ్ నెక్స్ట్ మనకి ఎల్బాఫ్ సైడ్ లుక్ని చూపిస్తారు, అందులో ఎంత్ర స్టీల్ని కూడా కొంచెం చూపిస్తారు. అండ్ క్యాస్టల్ బ్రిడ్జ్ని కూడా చూపించారు. ఎవ్రీథింగ్ వాజ్ సో హ్యూజ్ గైస్. అండ్ నెక్స్ట్ నామి అంటుంది, ఇక్కడ చాలా కూల్గా ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తాము 2 జాయింట్స్ బ్రిడ్జ్ మీద నుంచి వస్తూ ఉంటారు. మన స్ట్రా హెడ్స్ వాళ్ళని చూసి దాచుకుంటారు. ఆ 2 జాయింట్స్లో ఒకరు కుక్, తన పేరు వచ్చేసి గోల్డ్బర్గ్. అండ్ ఇంకొకరు డాక్టర్, నేమ్ వచ్చేసి జెర్డ్. వాళ్ళు ఇద్దరు న్యూ జాయిన్ పైరేట్స్. జెర్డ్ అంటుంది, హజరుద్దీన్ రోడ్జోని మన క్రూలో ఎందుకు జాయిన్ చేయించుకున్నాడు? అండ్ గోల్డ్బర్గ్ అంటాడు, ఎందుకంటే తను ఒక మంచి నావిగేటర్. అండ్ ముందు మనం చూస్తాము జెర్డ్ అంటుంది, తను నాకే అస్సలు ఇష్టం లేదు, మన వాళ్ళు అందరూ లోకిని షేమ్ ఆఫ్ ఎల్బాఫ్ అని పిలవచ్చు, కానీ రోడ్జో తనకు ఆ నేమ్ డిజర్వ్ చేస్తాడు. ఇవన్నీ మాటలు మన క్రూ మెంబర్స్ అందరూ వింటూ ఉంటారు. కానీ లుఫీ ఎక్స్పోజ్ అవుతాడు. లుఫీ లోపలికి రా అని క్రూ మెంబర్స్ చెప్తారు. అండ్ జెర్డ్ గోల్డ్బర్గ్తో అంటుంది, మన ఎల్లర్ జెరోల్కి అంతా చెప్పాలి అని. అండ్ నెక్స్ట్ గాడ్ ఊజప్ అంటాడు, నేను చెప్పా కదా మనం ఎల్బాఫ్లోకి వచ్చాము అని ఏడుస్తూ చెప్తాడు. అండ్ సాని అంటాడు, మీ టూ. నామి అంటుంది, మనం ఇంట్రూడర్స్, వాళ్ళు మన కోసం వెతుకుతున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తాము మన స్ట్రా హ్యాట్స్ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది. అండ్ సడన్గా జోరో అంటాడు, వాట్స్ రాంగ్ లుఫీ? లుఫీ అంటాడు, యు ఫీల్ దట్ ఐఎమ్ గెట్టింగ్ గూస్ బంప్స్. సాని అండ్ జోరో అంటారు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు. అండ్ లుఫీ అంటాడు, నాకు ఆ బ్లాక్ కంటైనర్ నుంచి శబ్దాలు వినిపించాయి. మన అందరికీ తెలుసు లుఫీ ఈజ్ బీయింగ్ లుఫీ. ఒకసారి తను డిసైడ్ అయితే ఎవరి మాట వినాడు. అండ్ మన లుఫీ బ్రిడ్జ్ కిందికి దుంకేస్తాడు. ఇది చూసి మన క్రూ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు. అండ్ నెక్స్ట్ సీన్ చేంజ్ అయిపోతుంది. మనం చూస్తాము డోరీ అండ్ బ్రాగీని అండ్ మన మిగతా స్ట్రా హెడ్స్ మెంబర్స్ని కూడా. వాళ్ళు అందరూ న్యూస్ పేపర్ని చదువుతూ ఉంటారు. అందులో జాయింట్స్ ఎగ్ హెడ్ ఆర్క్కి వచ్చి డిస్ట్రాయ్ చేశారు. అండ్ ఎంపరర్ లుఫీతో కలిసి పని చేస్తున్నారు. అండ్ జాయింట్స్ అందరూ ఇప్పుడు అలర్ట్ అయ్యారు అని ఉంటుంది. అండ్ లెజెండరీ జాయింట్స్ డోరీ అండ్ బ్రాగీ బౌంటీ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ఎస్ గైస్, ఇట్ వెంట్ టు 1.8 billion గైస్. అండ్ ఇది కూడా చూస్తాము న్యూస్లో వెగపంగ్ని లుఫీ చంపాడు అని బ్లేమ్ చేస్తున్నారు. అండ్ మనం ముందు చూస్తాము న్యూస్లో లుఫీ పోస్ట్ అని. మన లుఫీ చేతికి ఒక మార్క్ ఉంది. ఇది చూసి రాబిన్ అడుగుతుంది, లుఫీ ఈ ఫామ్లోకి వచ్చినప్పుడు తనకి ఈ మార్క్ వస్తుందా అని. అండ్ మన మిగతా స్ట్రా హ్యాట్స్ అంటారు, లేదు మేము ఎప్పుడు చూడలేదు. గైస్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఈ పోస్టర్లో మార్క్ని ఎవరు పెట్టారో గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. హింట్ వచ్చేసి అలబాస్తా. అండ్ ముందు డోరీ అంటాడు, స్ట్రా హ్యాట్ అండ్ రెడ్ హెయిర్ షాంక్స్ ఇప్పుడు సమానంగా ఉన్నారు కదా. అండ్ బ్రోగీ అంటాడు, హజరుద్దీన్ కూడా మీ అండర్లో ఉన్నాడని విన్నాము. గైస్ ఇక్కడ చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. హజరుద్దీన్ వచ్చేసి ఎల్బాఫ్లో ఉన్న కింగ్ కొడుకు. ఎస్ గైస్, హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ లోకి. అండ్ అక్కడ ఉన్న జాయింట్స్ అందరూ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ మనకి చెప్తారు ఎల్బాఫ్లో ఇంకొక ప్రిన్స్ ఉన్నాడు. తను పుట్టిన తర్వాత అందరూ తనని కర్డ్స్ ప్రిన్స్ అని పిలిచేవారు. తనకి తానే చీకట్లో ఉండిపోయాడు. అండ్ వారియర్స్తో కలిసి పారిపోతూ ఉంటే తనని పట్టుకొని పనిష్మెంట్ ఇస్తారు. ఇది విని ఫ్రాంక్ షాక్ అవుతాడు. లోకి లెజెండరీ డెవిల్ ఫ్రూట్ని తినాలని అనుకుంటాడు. దానికోసం తన నాన్నని చంపేస్తాడు. అండ్ జాయింట్ అంటాడు, అందుకే మేము లోకిని అక్కడి నుంచి పారిపోనివ్వము. అండ్ తనని షేమ్ ఆఫ్ ఎల్బాఫ్ అనే పేరుతో కూడా పిలిచేవారు. అండ్ నెక్స్ట్ సీన్ చేంజ్ అయిపోతుంది. మనం చూస్తాము లోకిని ఒక జాయింట్ రీతో కట్టేస్తారు. అండ్ లోకి వాజ్ స్మైలింగ్. అండ్ లోకి ముందు మన లుఫీ నిలబడి ఉంటాడు. లోకి అంటాడు, స్టేట్ యువర్ నేమ్, నీ పేరు చెప్పు. లుఫీ అంటాడు, ఐఎమ్ లుఫీ, ద మ్యాన్ హూ ఇస్ గోనా బీ కింగ్ ఆఫ్ ది పైరేట్స్. ఇది విని లోకి అంటాడు, కింగ్? అండ్ మన లుఫీ అంటాడు, ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అండ్ నువ్వు ఎవరు?
అండ్ లోకి డెవిల్ స్మైల్తో అంటాడు, దిస్ ఈజ్ వార్ల్యాండ్, ది మైటీ కింగ్డమ్ ఆఫ్ ఎల్బాఫ్. ఈ ప్లేస్ని బర్త్ ప్లేస్ ఆఫ్ వార్ అని పిలుస్తారు. అండ్ నేను సన్ గాడ్ హూ విల్ బ్రింగ్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అండ్ లాస్ట్లో మనం ఎల్బాఫ్ లుక్ని చూస్తాము. దీనితో మన చాప్టర్ 1130 ఫినిష్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ చాప్టర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి యానిమే కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.